ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు కనుక ఇజ్రాయెల్ దేశంలో విశ్రాంతి దినం అనగానే శుక్రవారము సాయంకాలము 6 గంటల నుండి శనివారము సాయంకాలము 6 గంటల వరకు వారు విశ్రాంతి దినమును ఆచరిస్తారు. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, మతానికి మార్గానికి చాలా తేడా ఉందండి. యూదా మతం వారు ఆచారానుసారముగా వాళ్ళు ఏం చేస్తారంటే, యూదులు ఏం చేస్తారంటే ఆచారబద్ధముగా వారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఏ పని చేయరండి. అందుకనే శుక్రవారము మధ్యాహ్నం మనం గమనిస్తే ఆఫీస్ నుంచి వేగంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక స్విచ్ నొక్కడానికి కూడా ఆలోచన చేస్తారు. లిఫ్ట్లో స్విచ్ కూడా నొక్కరన్నమాట. ముందుగానే భోజనాన్ని సిద్ధపరచుకుంటారు. అన్ని పనులు ఎలా ఉంటాయంటే మతానుసారముగా ఉంటాయండి. అయితే మన విశ్రాంతి దినము మతానుసారముగా ఉండకూడదు, కానీ ఆత్మానుసారముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మీరు గమనించండి, కొంతమంది బిజినెస్ చేస్తుంటారు క్రైస్తవులు. ఆదివారపు దినమున హాఫ్ డే లీవ్ ఇస్తుంటారు, ఫుల్ డే లీవ్ ఇస్తుంటారు. అది దేన్ని సూచిస్తుందో తెలుసా? మీరు దేవునికి భయపడుతున్నారు, దేవునికి లోబడుతున్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఈ సమయంలో నేను ఆగి ఒక మాట చెప్తాను, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం కూడా మీరు ఖచ్చితంగా రావాలి అని ఏదైనా ఒక ఉద్యోగంలో మీకు ఒక కండిషన్ పెడితే దయచేసి అటువంటి ఉద్యోగాలు చేయొద్దండి. ఏంటి బ్రదర్ ఇలా చెప్తున్నారు? మళ్ళీ చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఆదివారం ఉద్యోగం చేస్తూ సంపాదించేటటువంటి సంపాదన నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ఆరంభంలో కొన్ని రోజులు బాగుంటుందేమో, కానీ దేవుని సన్నిధి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు చేసే కార్యాలు ఏవి కూడా నీకు అది ఆశీర్వాదాన్ని తీసుకురాదు, శాపాన్ని తీసుకుని వస్తుంది. కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు, అన్న ఆదివారం ఖచ్చితంగా ఆఫీస్కి రమ్మన్నారు, ఉద్యోగం విడిచిపెట్టాను. బ్రదర్, మీరు దేవుని గణపరచారు. సిస్టర్, మీరు దేవుని గణపరచారు. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు అన్నప్పుడు ఆ కొద్ది రోజుల తర్వాత దేవుడు మునుపటి కన్నా మంచి ఉద్యోగంలోనో వారిని ఉంచినట్లుగా నేను సాక్ష్యాలు చాలా చెప్పగలను ప్రియులారా. ఆదివారపు దినమున దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని గణపరచండి. ఆ దినం ప్రత్యేకంగా దేవుని కొరకు కేటాయించండి. దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తీసుకున్న నిర్ణయాలన్నిటినీ ప్రభువా మీరు సఫలీకృతము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.